సాధారణంగా మానవ స్వభావం ఏమిటంటే ఏదైనా మనం వెల చెల్లించి కొనుక్కుంటేనే కానీ దానికి మనం విలువనిస్తాం. ఏదైనా మనకి ఫ్రీగా వస్తుందంటే మాత్రం దానికి పెద్దగా విలువనివ్వం. అంతే కదండి. మరి దేవుడిచ్చినటువంటి ఈ వెలుతురు కానీ, ఈ గాలి కానీ, ఈ భూమి కానీ, ఈ నీళ్లు కానీ, మరి ఈ పంచభూతాలను ఏమైతే అంటామో అవన్నీ ఫ్రీగా వస్తుంటే మనం ఫ్రీగానే అనుకుంటాము. కానీ ఎప్పుడైతే వాటికి వెల చెల్లిస్తామో అప్పుడే దానికి సంబంధించిన విలువను మనం గ్రహిస్తాం. అదేవిధంగా సమయం కూడా మనందరికీ ఫ్రీగానే ఇవ్వబడుతుంది కాబట్టి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అరే నాకు టైం ఉంది కదా అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ సమయానికి కావలసినటువంటి తగినటువంటి విలువనిస్తూ మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఈ సమయం మనల్ని ముందుకు నడిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సమయంలో నేను ఒక చిన్న ఇంగ్లీష్ ప్రోవర్బ్ చెప్తాను. అది ఈ విధంగా ఉంటుంది. టేక్ కేర్ ఆఫ్ ద మినిట్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ అవర్స్. టేక్ కేర్ ఆఫ్ ది అవర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డేస్. Take care of your days and the days of your weeks and weeks of your years. రైట్? ఈ విధంగా ఈ ప్రోవర్బ్ ఉంటుంది. బట్ దెన్ ఐ డోంట్ వాంట్ టు స్టాప్ దేర్. నేను ఆ ఇయర్స్ దగ్గర ఆపుదాం అనుకోవట్లేదు. ఇంకొక మెట్టు వెళ్ళి ఏం చెప్దాం అనుకుంటున్నానంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇయర్స్ అండ్ ది ఇయర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ లెగసీ. అవును, నాట్ లైఫ్, లెగసీ. అవునండి, మనము ఈ లోకంలో ఇక్కడ జీవిస్తున్నాము అంటే మనము జీవితం ముగించాక మనకంటూ ఒక మంచి లెగసీ ఉండాలి. మనమంటూ నలుగురిని ఇన్స్పైర్ చేసినట్లుగా ఉండాలి. మనల్ని చూసి కొంతమంది అరే నేను ఎదగాలి, నేను గ్రో అవ్వాలి, నేను కష్టపడాలి అనేటువంటి ప్రోత్సాహం కలుగజేసి ఉండాలి. ఆ విధంగా జీవించినట్లయితే అప్పుడు దేవుడిచ్చినటువంటి మన జీవితానికి, మనం ఉన్నటువంటి ఈ జీవితానికి ఒక అర్థమైన, ఒక పరమార్థమైన. అందుకనే ఈ టైం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ కమోడిటీ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ వీ ought to master how to effectively manage time so that we do not live a life of regret but we live a life of legacy when we go. అయితే ఈ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్కి మరి ముఖ్యమైనటువంటి శత్రువు ఎవరు అంటే ప్రొకాస్టినేషన్ అంటే పర్వాలేదులే చేద్దాంలే అంటే వాయిదా వేసే పద్ధతి అనమాట. ఇప్పుడు చేయవలసింది ఉన్నా సరే పర్వాలేదులే, సమయం ఉంది కదా, తర్వాత చేద్దాంలే అని ఆలోచించేటువంటి ధోరణి. అయితే మనకు మీరు ఎవరైనా మిలిటరీ ట్రైనింగ్కి వెళ్ళినట్లయితే ఈ మాట తెలుస్తుంది. ఏమిటంటే మనం యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు మొట్టమొదటి స్ట్రాటజీ ఏమిటి అంటే మన అవతలి శత్రువు యొక్క మరి శక్తిని మనం గ్రహించాలి. ఎప్పుడైతే శత్రువు యొక్క శక్తిని మనం గ్రహిస్తామో ఆ రకంగా మన యొక్క వనరులను, మన యొక్క రిసోర్సెస్ని మనం లైనప్ చేసుకోగలుగుతాం. అదేవిధంగా ఈ టైం మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా మనం నేర్చుకొని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ని పొందాలి అనుకుంటే దీనికి మరి విరోధమైనటువంటి విషయాలు ఏమిటో తెలుసుకోవాలి, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకోవాలి. అప్పుడు మనకు ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఈ యొక్క టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోగలుగుతాం. ఇందాక చెప్పినట్లుగా ఈ ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్కి మరి మొట్టమొదటి ముఖ్య శత్రువు ఏమిటి అంటే ప్రొకాస్టినేషన్, అంటే వాయిదా వేసే పద్ధతి. అయితే ఈ ప్రొకాస్టినేషన్ అనేది మనము ఎందుకు చేస్తామో అనే విషయం కూడా ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ ప్రొకాస్టినేషన్కి మొట్టమొదటి రీజన్ ఏమిటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అంటే నేను ఓడిపోతానేమో అని భయం. మనలో చాలామంది ప్రణాళికలు వేసుకుంటాము కానీ యాక్షన్లో ఎందుకు దిగము అంటే అరే ఇది నేను చేస్తే గెలుస్తానా, గెలవనా, ఓడిపోతానేమో అనే భయంతోనే సగం మనం పనులు మొదలు పెట్టుకోకుండా ఉండిపోతాం. అవును కదా, మీరు ఆలోచిస్తున్నారు కదా, మీకు అదే అనిపిస్తోంది కదా. మరింత లోతుకి వెళ్తాను, ఒక్కసారి వినండి. మనకి చిన్నప్పటి నుంచి మనము పెంచబడిన విధానంలో మనకు సక్సెస్ని ఏ విధంగా మరి హ్యాండిల్ చేయాలో మనకి నేర్పారు, కానీ ఫెయిల్యూర్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో మనకు నేర్పలేదు. అంతేకాదండి, మనకి చిన్నప్పటి నుంచి మన ఎగ్జామినేషన్సే కానీ, మన రిజల్ట్సే కానీ, మన ఉద్యోగాలే కానీ ఏమైనా సరే సక్సెస్ అనేది రిజల్ట్గా రావాలి అన్నట్టే చూస్తున్నాం. కానీ ఆ రిజల్ట్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో దానినే మనం రివార్డ్ చేస్తున్నాం. కానీ ఆ రిజల్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు దానిని మనం రివార్డ్ చేయట్లేదు. అయితే ఎందుకు నేను దీని మీద స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ యొక్క జర్నీలో ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏమిటి అంటే ఆ లోపల ఉన్నటువంటి ఈ పని మొదలుపెట్టిన దగ్గర నుంచి పని అంతమయ్యే వరకు ఆ మధ్యలో ఉన్నటువంటి ప్రాసెస్ మాత్రమే. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ని మనం గమనిస్తామో అప్పుడు ఎండ్ రిజల్ట్ సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా సరే మనం ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం.
మనకి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎండ్ రిజల్ట్ సక్సెస్ కానివ్వండి, ఫెయిల్యూర్ కానివ్వండి, సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనే భయం లేకుండా ఆ ప్రాసెస్ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. థామస్ ఆల్వా ఎడిషన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎలక్ట్రిసిటీ / బల్బ్ని కనిపెట్టిన వ్యక్తి. అయితే ఆయన ఏ ఎక్స్పెరిమెంట్లో ఆ బల్బుని కనిపెట్టాడో తెలుసా? ఆయన 10,001వ ఎక్స్పెరిమెంట్లో ఈ యొక్క బల్బుని కనిపెట్టాడు. ఆ విధంగా కనిపెట్టి ఆయన ఏమంటాడంటే, నేను 10,000 సార్లు ఓడిపోలేదు కానీ 10,000 సార్లు బల్బుని ఏ విధంగా కనిపెట్టకూడదో అనేది తెలుసుకున్నాను అంటాడు. అంతేనండి. ఎప్పుడు కూడా మనం ఫెయిల్యూర్ని చూసి భయపడకూడదు కానీ అన్ని ఫెయిల్యూర్స్ కలిస్తే వచ్చినటువంటి అనుభవాన్ని చూసి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనకి సక్సెస్ ఎప్పుడు వస్తుంది అంటే ఆఖరిలోనే అనేక రకమైనటువంటి ఫెయిల్యూర్స్ చూసాకనే. ఇక్కడ మీకు ఒక చిన్న ఒక కథ చెప్దాం అనుకుంటున్నాను. అయితే మరి ఒక ఊరిలో మరి ఒక ఉలికాడు ఉన్నాడు. ఉలికాడు అంటే ఏమిటి అంటే మరి బండలు బద్దలు కొట్టి వాటి నుంచి మరి శిల్పాలు చేసే వ్యక్తి. అయితే ఒకసారి ఈయన ఒక బండ దగ్గరికి వెళ్ళి ఆ బండను బద్దలు కొడదామని ప్రయత్నం మొదలుపెట్టాడు. పెద్ద సుత్తిని తీసుకున్నాడు. ఆ బండ మీద దెబ్బలు వేస్తూనే ఉన్నాడు. అయితే 1 కొట్టాడు, 2 కొట్టాడు, 3 కొట్టాడు, 4 కొట్టాడు. అలా పొద్దున నుంచి మధ్యాహ్నం వరకు కొడుతూనే ఉన్నాడు. ఇంచుమించు 99 బండ దెబ్బలు కొట్టాడు కానీ ఆ బండ అయితే మరి విరగలేదు. అయితే ఆ బండ చాలా బలంగా ఉంది. మరి ఈ ఉలికాడి మరి ఈయన యొక్క శక్తి కూడా అంతే బలంగా ఉంది. అయితే 99 మరి 99వ కొట్టాక 1 నిమిషం నించొని ఆలోచించాడు. వెళ్ళిపోదామా? 99 దెబ్బలు కొట్టానే, అయినా ఈ బండ బద్దలవ్వలేదు. ఇప్పుడు వెళ్ళిపోదామా, కంటిన్యూ చేద్దామా అని ఆలోచించుకొని, సరే 99 కొట్టాను కదా, మరికొంతసేపు ట్రై చేస్తాను, అప్పుడు ఈ బండ పగులుతుందో లేదో చూస్తాను అని చెప్పి ఏం చేశాడంటే ఆఖరిగా ఆ 100వ దెబ్బ కొట్టాడు. ఎప్పుడైతే ఆయన ఆ 100వ దెబ్బను ఆ బండ మీద కొట్టాడో అప్పుడు ఏమైందో తెలుసా? ఆ బండ బద్దలైంది. నేనేం చెప్తున్నానంటే మై ఫ్రెండ్స్, చాలాసార్లు మనం కూడా అయితే అది అవుతుందా అవ్వదా అని కొన్నిసార్లు మనము మొదలు పెట్టకుండా ఈ యొక్క ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్తో మరి మొదలు పెట్టుకుండగానే మనము దాన్ని వాయిదా వేస్తూ ఉంటాము. కొన్నిసార్లు వాయిదా వేయకపోయినా సరే మరి సగం మార్గంలోకే వెళ్ళి మరి ఆ పర్సిస్టెన్స్ అనే ఒక అందమైనటువంటి ఇంగ్లీష్ పదం ఉంది. ఆ పట్టుదల, ఆ పర్సిస్టెన్స్ అనేది చూపించకుండా మనం మధ్యలోనే వెనుకాడుతాం. ఒకసారి ఊహించండి, మరి ఆ వ్యక్తి ఆ 99 సార్లు కొట్టి వెళ్ళిపోయి ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ 99 సార్లు పెట్టినటువంటి శ్రమకు ఫలితము ఆయన మిస్ అయ్యాడు అని. కానీ ఎప్పుడైతే ఆయన ఆ 100వ దెబ్బ కొట్టాడో ఆ 99 దెబ్బల యొక్క ఫలితాన్ని, శ్రమను ఆయన ఫలితంగా చూశాడు. ఇక్కడ గమనించండి, మీరు కూడా మన జీవితంలో మనం గమనించినట్లయితే కొన్నిసార్లు ఎప్పుడైతే మనం మధ్యలోనే గివప్ చేసేస్తామో అప్పుడే అంతవరకు మనం నేర్చుకున్న దాన్ని మనం వృధా చేస్తున్నామని. సక్సెస్ అనేది ఆ 100వ దెబ్బలో రాలేదు. గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అనేది ఎన్ని దెబ్బల్లో వచ్చింది? 99 + 1. అప్పుడు ఆ 100వ దెబ్బలో సక్సెస్ వచ్చింది. సో మొట్టమొదటిసారిగా మరి ప్రోకాస్టినేషన్కి మొట్టమొదటి రీజన్ ఏమిటి అంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అని తెలుసుకున్నాము. మరి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ని ఎలా అధిగమించాలో కూడా మనం చూసాము. ఎలా అధిగమించాలంటే మరి ఆ రిజల్ట్ సక్సెస్ అవనివ్వండి, ఫెయిల్యూర్ అవనివ్వండి, దానిని మీద దృష్టి సారించగా ఆ ప్రాసెస్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా, ఆ ప్రాసెస్ ద్వారా మనం నేర్చుకుంటున్నామా, అయితే 99 దెబ్బలు కొట్టాక కూడా 100వ దెబ్బ కొట్టడానికి పట్టుదల కలిగి ఉన్నామా, 99 దెబ్బల దగ్గర మనము ఆగిపోకూడదు అనే విషయాన్ని మనము ఈ ఫస్ట్ పాయింట్ ద్వారా మనం నేర్చుకున్నాం.